హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమాన్షి వరల్డ్. మా చెల్లి ఎంగేజ్మెంట్ అయితే జరిగిందండి. ఎంగేజ్మెంట్ వ్లాగ్ మొత్తం దీంట్లో ఏం జరిగిందో మొత్తం అంతా నేను డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఎంగేజ్మెంట్ అయితే ఇంటికాడే మా మేడ పైన డెకరేషన్ చేపించి మంచిగా ఇక్కడ చేసామన్నమాట. ఫస్ట్ టైం అనమాట నా మ్యారేజ్, నా ఎంగేజ్మెంట్ అంతా బయట చేశారండి భవనంలో. కానీ ఇంటికాడ చేసింది మటుకి మా చెల్లి ఫంక్షన్ ఒక్కటే. ఇదైతే మాకు చాలా అంటే చాలా మెమరబుల్ అనమాట. మేమందరం కలుసుకుని మంచిగా ఎంజాయ్ చేసామండి ఎంగేజ్మెంట్ అయితే. ఫస్ట్ పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టక ముందు వినాయక స్వామి దీపారాజన అయితే చేపిస్తారండి. వినాయకుడికి దీపారాజన చేపించి అప్పుడు పీటల మీద అయితే కూర్చోబెడతారనమాట. పీటల మీద కూర్చోబెట్టి గౌరీదేవికి పూజ అయితే చేపిస్తారండి. గౌరీదేవికి పూజ చేపించిన తర్వాత వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు తీసుకొచ్చిన శారీస్ ఇంకా ఆర్నమెంట్స్ అంతా వాళ్ళ అత్తయ్య గారు అయితే మా చెల్లికి అయితే ఇచ్చారనమాట. ఆ శారీ అంతా మార్చుకునే లోపు ఇక్కడ ముహూర్తం టైం అయితే ఉంటుందన్నమాట. అందరూ పెద్దవాళ్ళు ఇటు సైడ్ పెద్దవాళ్ళు, పెళ్ళికొడుకు సైడ్ పెద్దవాళ్ళు తాంబూలాలు అయితే మార్చుకుంటారండి. నేనైతే కొంచెం వీడియోస్ అయితే మిస్ చేశానండి, ఎందుకంటే మా చెల్లి దగ్గర ఉండాల్సి వచ్చి కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను. తాంబూలాలు మార్చుకునేటప్పుడు అయితే పటిక బెల్లం అయితే కంపల్సరీ అండి. అట్టిపళ్ళు, కొబ్బరి బొండాలు, పటిక బెల్లం, ఫ్రూట్స్ అన్నీ మన సైడ్ పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళకి ఇస్తారనమాట. పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు పెళ్లి కూతురు సైడ్ వాళ్ళ పేరెంట్స్కి ఇస్తారండి. మార్చుకున్న తర్వాత తాంబూలాలు పటిక బెల్లం అయితే నోట్లో పెట్టుకుంటారనమాట ఇరువురు. తాంబూలాలు మార్చుకునే తంతు అయిపోయాక పెళ్లి కూతురికి ఇచ్చిన శారీ ఆర్నమెంట్స్ అంతా రెడీ అయిపోయి మా చెల్లి అయితే పీటల మీద అయితే కూర్చోబెట్టారనమాట. పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొస్తారు కదా. ఫ్రూట్స్, స్వీట్స్ అందరూ వాళ్ళ చుట్టాలందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత పెళ్లి కొడుకును కూడా పీటల మీద కూర్చోబెట్టి మా బాబాయ్ వాళ్ళు బట్టలు అయితే పెడతారనమాట. బట్టలు పెట్టి ఆయన కూడా మార్చుకుని వచ్చిన తర్వాత ఇద్దరు రింగ్స్ అయితే చేంజ్ చేసుకున్నారండి. చేంజ్ చేసుకుని పెద్దవాళ్ళ ఆశీస్సులు అయితే తీసుకున్నారనమాట. తర్వాత ఇలా ఫొటోస్ అయితే అందరం దిగామన్నమాట. లాస్ట్లో కేక్ కటింగ్ అయితే ఎక్సలెంట్గా జరిగిందండి, చాలా బాగా. మా పాప అయితే కేక్ ఎక్కడ కట్ చేసేస్తుందో అని చెప్పి పట్టుకోవాల్సి వచ్చింది మా పాపని. కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఫొటోస్ అయితే దిగామన్నమాట. పెళ్ళికొడుకు వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా మాతో కలిసి బాగా ఎంజాయ్ చేశారండి. మా ఫ్యామిలీ మెంబర్స్ లానే అనిపించింది అనమాట. వాళ్ళు కూడా అలానే ఉన్నారు. ఈ ఎంగేజ్మెంట్ అయితే చాలా మెమరబుల్ అనమాట. మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కలిసి మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఎంగేజ్మెంట్ అంతా అయిపోయాక మేమందరం కలిసి భోజనాలు అయితే చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.